గైస్, మళ్ళీ మార్కెట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మార్కెట్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. స్ట్రీట్ మార్కెట్ పేరు వచ్చేసి సో నేను వచ్చే ముందు మాత్రం ఫిక్స్ అయ్యాను ఫుడ్ తప్ప ఇంకేమి కొనకూడదు అని. కానీ మేము ఇక్కడ చూడండి అన్ని కూరగాయలు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్. పచ్చి మిర్చి కూడా ఉన్నాయి. సో వీళ్ళు కూడా కారం సారీ అంటే అది నేను మధ్యలో ఉన్నా. మేము ఏ రూట్ నుంచి వచ్చామో కూడా కన్ఫ్యూజ్ అయిపోయాము. ఎందుకంటే ఎటు చూసినా ఒకేలాగా అనిపిస్తున్నాయి. ఇది మాత్రం చూస్తుంటే నాకు కోటి చార్మినారే గుర్తుకొస్తుంది. ఇలా అన్ని డ్రెస్సెస్ వేస్తారు. హలో గైస్, మళ్ళీ మార్కెట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మార్కెట్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. బుసాన్లో అయితే ఉంటుంది జగల్చి మార్కెట్. సో ఇవాళ మనం ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే మన ఫుడ్ కూడా తిందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఇక్కడ చూడండి అన్ని కూరగాయలు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్. కానీ ఇక్కడ నుంచి నేను ఎలా తీసుకెళ్ళాలి? నెక్స్ట్ ఈ డే అంతా తిరుగుతాం కాబట్టి మేము ఎక్కువ కొనలేము. ఎందుకంటే లగేజ్ ఆల్రెడీ ఇప్పటికే చాలానే ఉంది. సో జస్ట్ చూపిస్తున్నాను మీకు. బట్ ప్రైజెస్ మాత్రం ఇందులో చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. కొరియాలో చాలా మందికి ఇండియన్ వెజిటబుల్స్ ఏమేమి దొరుకుతాయా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ కామన్గా దొరికే వెజిటబుల్స్ అయితే కొన్ని ఉంటాయి. సో కీరా, క్యాబేజ్, కొత్తిమీర కూడా దొరుకుతుంది. పంప్కిన్, ఆలు, క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, మిర్చి ఇవైతే కామన్ ఎక్కడైనా దొరుకుతాయి మనకి. అక్కడ టమాటాలు కూడా ఉన్నాయి అక్కడ. అండ్ వాటర్ మిలన్ మాత్రం కాస్ట్లీ ఉంటుంది ఈ టైంలో. 17,000 కొరియన్ వాన్స్ అంట ఇవి. అండ్ ఇక్కడే మార్కెట్ బయటనే ఇలా కూర్చొని అయితే తింటున్నారు. అండ్ ఇక్కడ అన్ని మళ్ళీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో మన ఇవి వచ్చేసి కర్బూజాలాగా ఉంటాయి, తీయగా ఉంటాయి, బాగుంటాయి. ఇవి అందరికి తెలిసిందే మ్యాంగోస్ ఫ్రెండ్స్. కొరియాలో మ్యాంగోస్ బట్ చప్పగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి. గ్రేప్స్, వాటర్ మిలన్, యాపిల్స్. ఇవి యాపిల్స్ అండ్ ఆరెంజెస్, టమాటోస్. మార్కెట్ చూడండి సండే ఇంకా ప్లస్ అందరూ వస్తూనే ఉన్నారు జనాలు. అబ్రాడ్లో మిస్ అవుతుంది ఏంటి అంటే, నేను మమ్మీతో ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీతో మార్కెట్కి వెళ్ళినప్పుడు బెండకాయలు అని అంటూ ఉంటారు, టమాటాలని. ఆ అరవడం మిస్ అవుతున్నా ఫ్రెండ్స్. సీవీడ్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ మన సముద్రం అంచుల దొరికేటివి. అండ్ ఇవేమో ఆకులు, స్ప్రౌట్స్. ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టారు. సైడ్ డిషెస్గా వాడతారు మోస్ట్లీ. కొరియాలో గ్రీన్ ఆకులకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫైబర్కి. సో ఇక్కడైతే చూడండి గ్రీన్ ఆనియన్స్, ఆకులు, కూరలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పోర్క్. ఇక్కడ చూడండి పెసర్లు, బొబ్బర్లు, జొన్నలు, పట్టి, మిల్లెట్స్, బఠానీ, సోయాబీన్ అన్నీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. పచ్చి మిర్చి కూడా ఉన్నాయి. సో వీళ్ళు కూడా కారం సారీ ఫ్రెండ్స్. ఏంటి నాకు ముందు పచ్చిమిర్చి తర్వాత ఎండిమిర్చి, ఇవన్నీ ఎండిమిర్చి, పల్లీలు, మిల్లెట్స్, ఇవన్నీ కారం పొడి. ఇది కారం పొడి. వీళ్ళు కూడా చిల్లీ కారం బాగా వాడతారు. నిజంగా పొద్దున ఈ మార్కెట్ తిరుగుతూ ఉంటే భలే అనిపిస్తుంది. నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన ప్లేస్ మార్కెట్ అని అందరికి తెలుసు కదా. ఫ్రెండ్లీ బ్యూటీ సోప్ బార్స్. అండ్ వీళ్ళన్నీ వీటితోనే తయారు చేశారు. బనానా సోప్, రైస్ బీన్ సూప్, రెడ్ బీన్ సోప్, పౌడర్స్ ఫేస్ పెట్టుకునేది. మనము ఇండియన్ స్కిన్ కేర్ ఏంటి శనగపిండి, పసుపు ఇలాంటివి పెట్టుకుంటాం కదా. కొరియాలో కూడా స్కిన్ కేర్ బాగా చేసుకుంటారు. సో ఇక్కడ అన్ని వేరే వేరే. ఫేషియల్ మాస్క్, water or much better milk like this. ఈ పౌడర్ నా ఫేస్ కి సెలెక్ట్ చేసింది. Soap, వైటనింగ్ సోప్. yeah together use this one is soap is a whitening, this one is a beauty. సో ఇది 8,000 కొరియన్ వాన్స్, 500 రూపీస్. అండ్ ఇది కూడా 500 రూపీస్ కొరియన్ వాన్స్. వైట్ లైన్ బార్ అంటే అవసరం లేదు, అది వద్దులే.
డ్రైన్ వాటర్. Yeah. కంప్లీట్ మీల్ ప్రిపరేషన్. Yeah. హెల్దీ. బ్లాక్ బీన్స్ చేసినది. Yeah, black bean. టేస్ట్ బాగుంది. అయితే ఈ పౌడర్ తీసుకున్నాము. ఇందులో అయితే మనకి ఇక్కడ రాశారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో. పెరిలా, ఓట్స్ మిల్క్, గ్రీన్ టీ. Thank you. See, it's 8,000. ఇట్స్ 8,000. Around 500 rupees. అరౌండ్ 500 రూపీస్. Yeah. ఇక్కడ చూడండి అన్ని వీటితోనే పౌడర్స్, హెల్దీ డ్రింక్స్. సో కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే. అండ్ వీటితోనే మనకి పౌడర్స్ చేస్తారు, ఫేస్ మాస్క్, ఫేస్ సోప్ అండ్ డ్రింక్స్ అన్ని స్కిన్ కేర్. సో ఈ షాప్ అంతా అదే. సో వీటితో కూడా జొన్నలు, నల్ల బీన్స్ అవన్నీ. సో ఇలా అందరూ డ్రింక్స్ తాగుతున్నారు ఈ పౌడర్స్. సో చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇక్కడ మనకి బాదం పౌడర్ కూడా తాగుతారంట. అండ్ ఇలా ప్యాక్ చేస్తారు ఈ పౌడర్స్ చేసి పెద్ద పెద్దగా. సో ఇలా ప్యాక్ చేసి అయితే అమ్ముతున్నారు. అండ్ ఎలా గ్రైండ్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ వేస్తున్నారు. మళ్ళీకనే ఉన్నాయి గ్రైండింగ్ మిషన్స్. సో ఇలా గ్రైండ్ చేస్తున్నారు. కొరియా బ్యూటీ సీక్రెట్ ఇది. డబో బ్రాండ్. చూడు ఈగలు రాకుండా మంచి బాగుంది నిజంగా. ఫ్యాన్ ఈగలు దోమలు ఏమి రాకుండా. ఆ స్ట్రీట్ మార్కెట్ పేరు వచ్చేసి కంగ్థాంగ్ మార్కెట్. కట్లెక్ ఉంది. సిల్వర్ బ్లాక్. ఏం తీసుకుంటున్నావు? ఏ గుడ్. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తారు. సో నేను 10,000 price. 10,000. యాక్చువల్లీ ఇది బాగుంది. డార్క్ టాప్స్ మీద అన్నిటికీ వస్తుంది. సరే నీ ఇష్టం చూడు. బ్లాక్ లేకుంటే. ఓ బ్లాక్ ఉంది. షాపింగ్ చేయొద్దు అనుకున్నా, కానీ షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం ఫ్రెండ్స్. ఆల్రెడీ లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి షాపింగ్ చేయట్లేదు. ఇంకెక్క లగేజ్ పెంచుదామని చెప్పి మరి షాపింగ్ చేసేసా. చెప్పాలంటే పైన నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ కలర్. సో అలా తీసుకున్నాను. సో నెక్స్ట్ ఫేస్ పౌడర్ ఒకటి ఫైన్. ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందామో చూద్దాం. మీకు నా కొరియా వస్తే మీకు ఒక సింపుల్ సజెషన్ అయితే ఇస్తాను. కొరియాకి వస్తే మాత్రం ఇలాంటి కంఫర్టబుల్ షూ మాత్రం వేసుకోండి. ఇలాంటి చెప్పులు మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే మీకు కాళ్ళు నొప్పులు వేస్తాయి. డ్రెస్సెస్ ఇది మాత్రం చూస్తుంటే నాకు కోటి చార్మినారే గుర్తుకొస్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ వేస్తారు. అటు సైడ్ ఫుడ్ ఉంది. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఫేస్ కూడా ఎంత నీట్గా క్లియర్గా ఉంటుందో. ఏం వాడతారు? బీన్ పౌడరా? ఎంత నీట్గా ఉంటాయో వాళ్ళ ఫేసెస్. అసలు ఒక చిన్న మచ్చ ఉండదు, ముడత ఉండదు. సిక్కే వద్దు నాకు. ఇక్కడ అంతా మనం బట్టల షాపింగే ఈ రో అంతా. అండ్ ఇవన్నీ బట్టలే ఫ్రెండ్స్. బట్టలు జాకెట్స్, బట్టలు. అబ్బా బాయ్స్. మీకు ఒక చిన్న షాప్ కనిపించింది బాయ్స్. ఈ షర్ట్ బాగుంది. ఇది చెప్పులు. ఇక్కడ అన్ని బట్టలు. వావ్ బాగుంది. ఇది కూడా బాగుంది. పైన 9,000. నేను నెక్స్ట్ టీషర్ట్ తీసుకున్నాం. పైన తీసేసుకున్నాం కదా. జుగ్జే మార్కెట్. చాలా మార్కెట్స్ ఉన్నాయి పక్క పక్కనే. అమ్మా ఎంత పెద్ద మార్కెట్ ఇది. ఓఎంజీ నిజంగా. 3rd గేట్, 2nd గేట్, 4th గేట్. ఇక్కడ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ముందు వెళ్తే అన్నీ ఉన్నాయి. జుగ్జే మార్కెట్. సో ఒక మార్కెట్లోనేమో మొత్తం ఫుడ్ ఉంది, ఇంకో మార్కెట్లోనేమో మొత్తం బట్టలు, గ్రాసరీస్ అవన్నీ ఉన్నాయి, ఇంకో మార్కెట్లోనేమో థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇలా అయితే ఇలా రోడ్డు పక్కనే అమ్ముతున్నారు బండ్ల మీద. సో ఇక్కడ స్కూటీ ఉంది ఫ్రెండ్స్. రెడ్ కలర్ స్కూటీ. నాకు స్కూటీ ఇప్పిస్తావా? పదా. ఇక్కడ సిగ్నల్ లేదు. రోడ్డు దాటాలి. అందుకే పోదామంటే ఆపుతున్నావు ఎందుకు? ఇక్కడ క్రాసింగ్ దగ్గర. అబ్బా ఇక్కడ క్రాసింగ్ దగ్గరనే
గట్టి పట్టుకున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. నొప్పి వచ్చింది. గేట్ నెంబర్ 3. ఈ మార్కెట్ వచ్చేసి మొత్తం ఇంట్లో కావాల్సిన వస్తువులు, థింగ్స్ అవన్నీ, నాప్కిన్స్, కేక్స్, టేస్ట్ కూడా చేసుకున్నాం. అండ్ బుట్ట ఫ్రెండ్స్, బుట్ట నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఎవ్రీ 3 monthsకి బుట్ట మార్చేది, ఎందుకంటే మనం ఎప్పుడు ఎరకొట్టే వచ్చేవాళ్ళం. ఇలాంటి బుట్ట ఉంటే ఇయర్ మొత్తం వాడచ్చు. థ్యాంక్ గాడ్ ఈ మా మమ్మీకి కనిపించలేదు, లేకపోతే నాకు కొత్త బుట్ట ఇప్పించేది కాదు. చిరిగిందా అని నేను మాత్రం మార్చుతూ ఉండేదాన్ని, నాకు ఈ బుట్ట వద్దు ఆ బుట్ట వద్దు అని. అండ్ ఇక్కడ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, పిల్లోస్, పిల్లో, క్యూట్ పిల్లో బాగుంది. కానీ ఇప్పుడు ఏడ మోసుకు వెళ్ళాలి ఫ్రెండ్స్, నాకు అవన్నీ కొనాలని ఉంది. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి శాండ్ ఫెస్టివల్కి వెళ్ళాలి. అండ్ అవే కాకుండా ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ప్లక్కర్స్, క్రంచెస్, చిన్న చిన్నవి మొత్తం అవే. బ్యాగ్స్, మ్యాట్ ఇది. హే గైస్, ఇప్పుడైతే మనము ఎక్కడున్నాము అంటే కొరియాలో ఒక మోస్ట్ ఫేమస్ అంటే బుసాన్లో ఫేమస్ అయిన ఒక జుక్తే మార్కెట్లో అయితే ఉన్నాము. ఈ మార్కెట్లో అయితే మనకి ఇంట్లో కావాల్సిన థింగ్స్, వస్తువులు అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి. సో అలా సరదాగా అయితే తిరుగుతున్నాము. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో వీళ్ళతో మనం కొంచెం తగ్గించమంటే కూడా తగ్గిస్తారు. అండ్ అవే కాకుండా ఇక్కడ చూడండి క్యూట్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, చూపిస్తాం మీకు. యష్నా కోసం తీసుకున్నా, బాగుంది, క్లాత్ బాగుంది. ఇక్కడ అయితే పిల్లల బట్టలు అవన్నీ ఉన్నాయి. సో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము, ఇంకో షాపింగ్ చేసాం. ఇది కూడా బాగుంది, డైనోసర్. ఇక్కడైతే డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ యూనిసెక్స్ బ్యాగ్ కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాగ్ నేను తక్కువ మోసా. సో మొత్తం మళ్ళీ మా ఆయనకే ఇస్తా. సో మా ఆయనకి ఇంకో బ్యాగ్ నచ్చింది, ఈ బ్యాగ్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూస్తుండు మా ఆయన, బట్ అంతా బ్యాగ్ ముందుకి వెనక్కి ఇలా వేసుకోవాలని చెప్పేస్తుంది. వద్దు అంటే మళ్ళీ ఒక బ్యాగ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ బాగుంది, క్యూట్గా. ప్రతిసారి మేము వేసుకొని తిరుగుతాము, ఈసారి అయితే ఇంకో బ్యాగ్ అయితే తీసుకున్నాం ఇప్పుడు. సో ఇందులో పెట్టేసింది మా బ్యాగ్. ఇప్పుడైతే మా బ్యాగ్ ఇందులో పెట్టేసాం, ఇంక ఇది లాక్కుంటా వెళ్ళొచ్చు. సో నా కొరియన్ కరెన్సీ వచ్చి 40,000, 3,000. సో ఇక్కడ అయితే మేము బాగానే బేరం చేసినాము, బేరం మాడి మరి బ్యాగ్ తీసుకున్నాం, బాగుంది. సో ఈ రో మొత్తం అయితే మనకి ఏదో ఒకటి అయితే దొరుకుతాయి. సో నైట్ డ్రెస్, బ్యాగ్స్, ఇలా మనకి చెప్పులు, డ్రెస్సెస్, కిడ్స్ కోసం అయితే ఇవి, టాయ్స్, బూట్ చైన్, హ్యాండ్ బ్యాగ్స్. సో మొత్తం ఈ రో అంతా ఇలా మనకి బట్టలు షాపింగ్ చేసుకోవచ్చు. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంది. మీరు కూడా బుసాన్కి వస్తే ఈ స్ట్రీట్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి జుక్తో మార్కెట్. సో ఇందులో మనకి చాలా తక్కువ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ 5,000 నేను. సో రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఈ స్కర్ట్ అయితే బాగుంది, స్కర్ట్. అండ్ ఇక్కడ అయితే చాలానే ఉన్నాయి డ్రెస్సెస్. సో నిజంగా ఈ గల్లీలో తిరుగుతుంటే నాకు మాత్రం చార్మినార్ గల్లీలో తిరిగినట్టే ఉంది. అండ్ కొరియన్ మనీతో సాక్స్. అండ్ ఇక్కడ కూడా ఉంది వైట్ టాప్. ఇప్పుడు సమ్మర్ రాగానే నాకు ఎందుకో వైట్ మీద పిచ్చి పెరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ మార్కెట్లో అయితే తిరుగుతున్నాము. సో నేను వచ్చే ముందు మాత్రం ఫిక్స్ అయ్యాను ఫుడ్ తప్ప ఇంకేమి కొనకూడదు అని. కానీ మేము డ్రెస్ కొన్నాను, బ్యాగ్ కొన్నాను, 3 బ్యాగులు కొన్నాము, ఇంకోటి షార్ట్ కొన్నాను, ఇంకో స్కర్ట్ కూడా కొన్నాను. ఎందుకంటే ప్రైజెస్ కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. డేకు కన్నా ఎక్కువ బుసాన్లోనే షాపింగ్ చేస్తున్నా. కంపల్సరీ మిస్ అవ్వకండి ఈ స్ట్రీట్. అండ్ ఇక్కడ
బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొక్కలు కూడా ఉన్నాయి. నాకు మొక్కలు కావాలి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా ఆయన అంతాడే మొక్కలు కొంటా అంటే ఈర ఇవి పాత ఉన్నాయి బొమ్మలు, బట్ అవి కూడా ఏదో ట్రెడిషనల్ బొమ్మలు అనుకుంటా. స్పూన్స్, చాప్ స్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మధ్యలో ఉన్నా. మేము ఏ రూట్ నుంచి వచ్చామో కూడా కన్ఫ్యూజ్ అయిపోయాము, ఎందుకంటే ఎటు చూసినా ఒకేలాగా అనిపిస్తున్నాయి. ఇది ఒక రూట్, ఇది ఒక రూట్ అండ్ ఇది ఒక రూట్. 4 రూట్స్ ఉన్నాయి. ఇలా ఎవ్రీ 50 మీటర్స్కి, 30 మీటర్స్కి, 100 మీటర్స్లో అయితే ఉన్నాయి. మేము ఏ రోడ్ నుంచి వచ్చాము కూడా మర్చిపోయాము. సేమ్ బట్టలు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక పెద్ద బాయ్స్ కనిపించింది, కానీ ఇక్కడ అన్ని ఓవర్ సైజు. కానీ వీళ్ళందరూ బ్యాగీ ఇలా ఫుల్గానే వేసుకుంటారు. ఇక్కడ కిడ్స్వి అయితే ఉన్నాయి, బాగున్నాయి. స్పైడర్ మ్యాన్ డ్రెస్. ఈ బ్యాగ్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఈ బ్యాగ్కి కమ్మలు కూడా ఉన్నాయి, మస్తు క్యూట్ ఉంది. సో ఈ రో అంతా బ్యాగ్సే ఉన్నాయి మనకి. డింగ్ డింగ్ డింగ్. బాయ్స్వి మాత్రం నిజంగా గల్లీకి ఒకటే షాప్ ఉంటుంది. 10 షాపులు మా ఉంటాయి గర్ల్స్వి. బాయ్స్వి మాత్రం ఒక షాపే ఉంటుంది. నిజంగా బాయ్స్కి ఎక్కడో అన్యాయం అయితే జరుగుతుంది. మా ఆయన అంటాడు, నేను ఈ బ్యాగ్ చూడాయి. ఇలాంటి మార్కెట్స్లలో కొన్ని మార్కెట్స్ ఏమో సండే రోజేమో అన్ని క్లోజ్ ఉంటాయి, కానీ మిగతా డేస్లో మాత్రం ఓపెన్ ఉంటాయి. సో ఈ మార్కెట్ మాత్రం సండే అయితే మొత్తం ఓపెన్ అయితే ఉన్నాయి. సో మిగిలిన షాపింగ్ చేసే సండే కూడా చేయొచ్చు. ఇలాంటి మా అల్లుడికి వాడు పట్టుకోవాలి. సాక్స్ చూడండి ఎంత క్రియేటివిటీగా ఉందా. ఇది వేసుకుంటే మనకి షూ అక్కర్లా. అండ్ ఇక్కడైతే బాయ్స్కి ఇన్ని కలర్స్ ఉంటాయి, కానీ వేసుకోరు బాయ్స్. నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. రూట్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నాము. సో దీంట్లో నుంచి బయటికి వెళ్ళడము అది పెద్ద టాస్క్, కానీ వెళ్ళలేకపోతున్నాము. నిజంగా నిజంగా ఈ లోపలికి అయితే రావడం తెలుసు, కానీ బయటకు వెళ్ళడం కష్టము. ఎందుకంటే వెళ్ళలేకపోతున్నాము. వేరే గల్లీకి వెళ్తున్నాం, మంచిగా కనిపిస్తున్నాయి, అక్కడ షాపింగ్ చేస్తున్నాం. ఇంకో గల్లీకి వెళ్తున్నాం, అక్కడ బాగున్నాయి, అక్కడ షాపింగ్ చేస్తున్నాం. చాలా కొన్ని రోజు అయితే మిస్ అయిపోతున్నాము, కొన్ని రోజులు అయితే షాపింగ్ చేస్తున్నాము. వెళ్ళలేకపోవడానికి కారణం కూడా షాపింగ్. పులి డ్రెస్. నీకు ఈ డ్రెస్ చెప్పేసా పులి బాబు, ఈ డ్రెస్ తీసుకో. నిజంగా పులి లెదర్, ఒరిజినల్ లెదర్, స్పోర్ట్స్ వేర్ అని. ఈ షాప్ మొత్తం లెదర్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. 7,000 కొరియన్ వన్స్ అంటే 400 రూపీస్. నాకు క్రీమ్ కలర్ కావాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ కూడా మొత్తం బెడ్షీట్సే. కొరియన్ ట్రెడిషనల్వి మ్యాగ్నెట్స్, మాస్క్, ఫ్యాన్, బ్యాగ్స్, పర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్యూర్ కొరియన్ ట్రెడిషనల్. ఈ బామ్మగారు అయితే అమ్ముతున్నారు. అండ్ బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఐ లవ్ కొరియా. చాప్ స్టిక్స్, మ్యాగ్నెట్స్, బుసాన్. ఇంత లెదర్ షాపు. సో మొత్తం బెల్ట్లు, పర్సులు అన్నీ ఉన్నాయి. అండ్ 10,000, 12,000 తక్కువలోనే ఉన్నాయి. గుచ్చి బెల్టా బ్రాండ్. ఇక శ్రవంతి బ్యాగ్ ఈడుంది, బాగుంది. బొమ్మనకో కుక్క కావాలి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను ఆయన ఇది నేను కొనిపించిండు అనుకో, నాకు ఇదంతా నన్నే మోయమంటాడు. పాండనే బ్యాగ్ వేసుకుంది, పాండా బ్యాగ్. కార్ట్ మీద పండ్లు అమ్ముతున్నారు. పండ్లు, టమాటాస్, బ్లూబెర్రీస్, యాపిల్, బనానా అన్నీ అమ్ముతున్నారు. పక్కనే 2 మార్కెట్లు ఫ్రెండ్స్. అదంతా షాపింగ్ మార్కెట్ ఇదంతా. అండ్ ఇదంతా స్ట్రీట్ ఫుడ్ మార్కెట్. సో మనం షాపింగ్ మార్కెట్ కూడా వెళ్దాము. స్ట్రీట్ మార్కెట్ కూడా తిరిగేసాము మొత్తము. ఎక్కడికి వెళ్ళాక ఇలా నల్ల కవర్లు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ నల్ల కవర్లు మోయాలి. నేను అక్కడ ఇల్లులు చూడండి, కొండ పక్కనే, కొండ మీదే స్టెప్స్ లెక్క ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు ఈ మార్కెట్లోకి వెళ్దాం. నాకు ఇది నచ్చింది. మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. 20,000 అంటే ఈ టీషర్ట్
ఇక్కడంతే మొత్తం అన్ని బట్టలే ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ బాగుంది. అండ్ ఇవన్నీ కూడా బట్టలే. ఇవి బట్టలా? అవును, వావ్ బట్టలే. అండ్ ఇక్కడ నైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నైటీలు కొరియా నైటీస్. అమ్మ బాగుంది. ఈ బుట్ట ఫ్రెండ్స్, బుట్టలు. ఈ పర్పుల్ బుట్ట క్యూట్ ఉంది. ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తాయి ఇవన్నీ. మళ్ళీ ఇంకో పెద్ద స్ట్రీట్కి అయితే వచ్చేసాము. తగ్గుకి నేను లోపల అంతా కూర్చొని తింటున్నారు. ఇక్కడ బయట కూడా కూర్చొని తింటున్నారు. ఇలా అందరూ ఇలా బయట కూర్చొని తినడానికి ఇష్టపడతారు. సో ఇది ఈ మార్కెట్లోనే సపరేట్గా స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను, మొత్తం స్ట్రీట్ ఫుడ్ మేము ఏమేమి తిన్నామో డీటెయిల్గా అయితే చెప్పాను. నిజంగా టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుండే ఫుడ్. సో మీరు నా వీడియో చూడకపోతే వెంటనే నా లాస్ట్ వీడియో అయితే చూడండి. అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఆ వీడియోలో మొత్తం నేను కొరియన్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి తినగలుగుతాము, ప్రైజెస్తో సహా నేను డీటెయిల్గా పోస్ట్ చేశాను. సో మీరైతే వెళ్ళి చూడండి. సో ఈ మార్కెట్లో అయితే ఇలా ఫుడ్ స్ట్రీట్, షాపింగ్ స్ట్రీట్ అండ్ బట్టల స్ట్రీట్, బ్యాగ్ స్ట్రీట్స్ అన్ని సపరేట్గా అయితే ఉన్నాయి. సో మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇలాంటి కొరియా వ్లాగ్స్ కోసం వెంటనే నా ఛానల్ని తెలుసు కదా, బాగుందా, ఇంత బాగుంటుంది కదా. సో చూసావా, నన్ను చేసుకోవడం వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు. అన్ని డిఫరెంట్ ఫుడ్ ట్రై చేపిస్తున్నా, నీ మనీతో అనుకో అది. I just had to let you know you're